హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ కోసం 3 ఆనియన్స్ తీసుకుని వాటిని ఇలా చీలికలుగా కట్ చేసి నూనెలో వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని దానిలో మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఇలా 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పసుపు, కర్డ్ 1 కప్పు, తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాయలు, చెక్క, అవన్నీ బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసేసుకున్నాను. మిరియాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను చికెన్ని. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని 1.5 అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టానన్నమాట. తర్వాత 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుని ఇలా శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకుని వాటర్ కంటెంట్ అనేది మన ఇష్టం అండి, రైస్ ఉడికేదాన్ని బట్టి తీసుకోండి, ఎందుకంటే దీనికి కొలత ఏం అవసరం లేదు. ఆ వాటర్లో నేను చెక్క, లవంగాయ, స్టార్ పువ్వు, అనస, మళ్ళీ బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. సజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ బద్ద వరకు లెమన్ తీసుకున్నాను. ఇలా వాటర్ అనేవి మనకి మరుగుతూ ఉండాలండి. అలా మరుగుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం రైస్ అంతా ఒకసారి ఒక గరిటె తీసుకుని ఇలా మొత్తం తిప్పేసి హైలో పెట్టుకోండి. కొంచెం స్టవ్ అనేది, రైస్ అనేది మనకి 70% కుక్ అయి ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది రైస్ ఉడికిందా లేదా అనేది. 70% కుక్ అయిన రైస్ని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇంకొక బౌన్లో వేసుకుని ఇట్లాగా లేయర్ల కింద వేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ లేయర్ వేస్తున్నాం చూడండి, ఇలా ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్ కింద వేసేసుకుని దానిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా 3 లేయర్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఫుడ్ కలర్ వాటర్ని ఇలాగా వేసేసుకుని కొంచెం గీ కూడా వేసుకున్నాను. ఇలా 10 నిమిషాలు హైలో, ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.